గణన ఇదంతా మనం చేసేటప్పుడు అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలేంటి, ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టే 3.1% మంది మిస్ అయ్యారనేది వాస్తవం. దానికి 3.1% మిస్ అయింది అని చెప్పేసి రిపోర్టు బయటకు వచ్చి ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత ప్రభుత్వము దాన్ని గమనించి ఈ 3.1% నిజంగానే మిస్ అయింది కాబట్టి దీని మీద మొదట వాళ్ళు దాని మీద మిస్ అయిన దాన్ని మేము మళ్ళీ సర్వే చేస్తాము, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాము, టైం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ అనలేదు, మిస్ అయ్యారని చెప్పారు. ప్రతిపక్షంగా మేము మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత చాలా తీవ్రమైన చర్చ వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేక భావం రావడంతో లేదు దీన్ని మేము మళ్ళీ సమయం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు మొత్తం చేసిన కులగణలలో అక్కడ ఉన్న జనాభాకు ఓసీ జనాభా పెరిగిందని చెప్పేసి విపరీతంగా ఎంత పెరిగిందంటే దాదాపు 7% పెరిగింది, 7%, 8% పెరిగింది. ఇప్పుడు 3.1% చేస్తే బీసీల శాతం దాదాపు 22 లక్షల మంది బీసీలు మళ్ళీ ఈ 3%లోకి వస్తారా? వచ్చే అవకాశం ఉందా? వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? లేదు. ఎందుకనంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వేలో మిస్ అయిన బీసీలు ఈ 3% అంటే అక్కడ హైదరాబాద్లో కొంతమంది లేకపోతే ఇంకో ముఖ్యంగా ఎక్కువ శాతం హైదరాబాద్లో మిస్ అయ్యారని చెప్పేసి గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్న సమాధానం. చాలామంది ప్రజలు కూడా మా ఇంటికి ఆ స్టిక్కర్లు అంటించారు కానీ మా ఇంటికి అయితే ఎవరు రాలేరు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీయే పాల్గొనలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజలందరూ వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు పాత బస్తీలో ఉన్నవాళ్ళు కానీ మిగతా ప్రాంతాలలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళంతా కాదు కదా. మీరు తప్పుడు తడకలు చేసి ప్రభుత్వం సరియైన విధానాన్ని పాటించకుండా మొత్తం నష్టపరిచే విధంగా బీసీలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 97% ఉన్న బీసీలలో అక్కడ 97% ఉన్న బీసీలను తక్కువ చేసి చూపించి ఈ 3% మీరు చేయటం వలన బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఏ విధంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది? అక్కడ మొత్తంలోనేమో ఓసీ సంఖ్య పెంచేసి 7% పెంచేసి ఇక్కడ 3%లో బీసీల సంఖ్య పెరగడానికి అవకాశం ఉందా? అంటే ప్రభుత్వము ప్రధాన టార్గెట్ ఉంది 3.1% మిస్ అయ్యారని చెప్పారు తప్ప నమోదు చేసుకోలేదని చెప్పారు తప్ప బీసీలది తక్కువ ఉంది దీంట్లో టాలీ అవుతుంది అనే విషయం వాళ్ళు ఎక్కడ అదే మీరు ఏ విధంగా టాలీ చేస్తారు? అంతకుముందు బీసీల జనాభా తక్కువగా చేసు దీంట్లో తక్కువ వచ్చింది అని అంటే దీంట్లో మీరు అడగాలి. వాళ్ళేమో అది తక్కువ వచ్చిందని చెప్పట్లేదు కదా, కరెక్ట్ గానే ఉంది, బరాబర్ ఉందని చెప్తున్నారు కదా. వాళ్ళు బరాబర్ ఉందంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే నిలదీస్తున్నారు కదా ప్రభుత్వాన్ని, బీసీ సంఖ్యను తగ్గించేశారని చెప్పేసి. అంటే మొత్తం ఈ 15 ఏళ్లలో 20 ఏళ్లలో అంటే ఓసీ జనాభా మాత్రమే పెరిగిందా? బీసీ జనాభా పెరగలేదా? ఎస్సీ ఎస్టీ జనాభా పెరగలేదా? మీరు ఏ విధంగా చేశారని చెప్పేసి ప్రజలే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కదా, వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు కదా. మేమది తప్పుల తడక అంటున్నాం. మీరు చేసిన సర్వేలో పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజల అభిప్రాయం ఒకటి ఉంటే, ప్రజల సంఖ్య ఒకటి ఉంటే మీరు ఒకటి చేశారు. ఇది కంప్లీట్గా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంఖ్యనంతా తగ్గించడం ప్రభుత్వం చేసింది. ఇది సరియైన చర్య కాదని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం, మా నాయకత్వం కూడా చెప్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం, మీరు సంపూర్ణంగా మళ్ళీ చేయండి. బీసీల సంఖ్య నిర్దిష్టంగా మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళ సంఖ్యను నువ్వు నిర్దిష్టంగా తీసుకోకుండా, వాళ్ళ లెక్కలోకి తీసుకోకుండా రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది? ఒకటి నేను ప్రధానంగా బీసీ ప్రజలకు చెప్తున్నది ఏంటంటే, ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీ మాటల్ని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి చెప్పిందో ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకనంటే ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఏ విధమైన రిజర్వేషన్ని అమలు చేయడానికి అవకాశం లేదు. దానికి ఒక చట్టం రావాలి అంటే సెంట్రల్ గవర్నమెంటే పార్లమెంట్లో పెట్టి నిర్దిష్టంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది. వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని కుయుక్తుల్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి, వాళ్ళ ఆలోచనల్ని నిర్దిష్టంగా వ్యతిరేకించండి అని చెప్పేసి అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఈ చేసిన కులగణన అంతా తప్పుల దొరక వాళ్ళు తీసుకున్న చర్యలు కూడా అవి
ప్రజలకు అనుకూలంగా లేవని చెప్తున్నాం. అదేవిధంగా అన్ని విషయాలలో ఏ విషయం తీసుకున్నా యూటర్న్. మూసీ తీసుకోండి, ఆ దాంట్లో ఒక అమలుకి వెళ్తారు, మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకంగా రాగానే యూటర్న్ తీసుకొని ఇంకోటి చేస్తారు. హైడ్రా దగ్గరికి వచ్చి ఒకటి అమలు చేస్తారు, ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన వ్యతిరేకత రాగానే మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. అంటే ప్రభుత్వము ముందు ఆలోచించాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి దాని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి. అట్లా ఏది చేయకుండా గుడ్డెద్దు చేయబడ్డట్టు ఇష్టం వచ్చినట్టు మేము చేసేస్తాం, ప్రజల దగ్గర వచ్చిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత లేదు మేము చేస్తాము, మేము ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా నిర్ణయం చేస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ నాటకాలు ఆడడం మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం ఈరోజు నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ప్రజలకు న్యాయం చేయడంలో, సంక్షేమాన్ని అందించడంలో, రిజర్వేషన్ అమలు చేయడంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు తప్పుదోవ పట్టించి వాళ్ళకు భ్రమల్లో ఉంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రభుత్వం వెంటనే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. రామ్ గోపాల్ గారు, తెలంగాణలో జరిగిన కులగణన విషయంలో ప్రభుత్వ వాదన కరెక్టా, ప్రతిపక్షాల వాదన కరెక్టా అంటే? ఎందుకంటే అంతా బాగానే ఉంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా నిష్పక్షపాతంగా జరిగిన సర్వే కాబట్టి ఆ మిస్ అయిన వాళ్ళ దాని గురించే ఇప్పుడు మళ్ళీ అవకాశం కల్పించాము అనేది ప్రభుత్వ వాదన కరెక్టా, లేదు మొత్తం హడావిడిగా చేశారు, తప్పులు తడకగా చేశారు, ఎవరిని దీంట్లో కూడా ప్రణాళిక ప్రకారమో ఒక ముందు చూపు ప్రకారమో వెళ్ళింది కాదు, లెక్కలంతా కూడా సరిగ్గా లేవు అన్న ప్రతిపక్ష